బోడుప్పల్ నుంచి పోచారం ఐటీ కారిడార్ వెళ్తున్న ఏదైతే ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కార్ను ఇప్పుడు మేడిపల్లి పిఎస్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కార్ని పరిశీలిస్తే పూర్తిగా కూడా ఇటు ఏదైతే డ్రైవర్ కూర్చున్న రైట్ సైడ్ పూర్తిగా కూడా ధ్వంసం అయింది. అంటే అక్కడ పిల్లర్కు ఈ రైట్ సైడ్ భాగం ఢీకొట్టడంతో ఇక్కడ రైట్ సైడ్గా ఉన్న ఇటు డ్రైవర్ సీటు, డ్రైవర్తో పాటు బ్యాక్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా అక్కడ స్పాట్లో చనిపోవడం జరిగింది. దాంతోపాటు ఇంకొక ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఈ స్పాట్ని మనం అంటే కార్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ డ్యామేజ్ని చూస్తే అది కంప్లీట్గా ఓవర్ స్పీడ్ తోటి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఈ బెలూన్స్ ఎయిర్ బెలూన్ ఓపెన్ అయినప్పటికీ కూడా డ్రైవర్ చనిపోయాడంటే అంత స్పీడ్ తోటి ఉంటే ఈ ఘటన జరిగి ఉంటుందో మనము ఊహకే అందనట్టు కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న పర్సన్ కూడా అంటే సాయి అదేవిధంగా నిఖిల్ ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్లో మరణించారు. వీళ్ళందరూ కూడా అంటే ఇది XUV 700 7 సీటర్. ఈ 7 సీటర్లో 8 మంది కూర్చొని ప్రయాణిస్తున్నారు. అర్ధరాత్రి 2:20కి ఘటన జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఈ దాడిలో పూర్తిగా అంటే ఈ రైట్ సైడ్ భాగం అయితే కొంటే డ్రైవర్ సంబంధించిన సీట్, ఇక్కడ డోరు, అదేవిధంగా ఇక్కడ కూడా దానికి సంబంధించి పూర్తిగా ఆ రక్తం మడుగులో కూడా ఇవన్నీ మనకి ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. కంప్లీట్గా వెనక టైర్ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి పేలిపోయినది కూడా మనకి పేలిపోయిన ఘటన కూడా ఆ విజువల్ కూడా మనం బిగ్ టీవీ మీద ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. ఎంత స్పీడ్తో వచ్చి ఉంటే ఇంత కారు డ్యామేజ్ అవుతుంది అనేది మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి పూట ఎవరు ఉండారనే ఉద్దేశంతో ఆ విధంగా వెళ్ళినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి లోపల కూడా చూద్దాం, అంటే ఎంత స్పీడ్లో ఉంది. ఒకసారి స్పీడోమీటర్ను కూడా అబ్జర్వ్ చేసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఎందుకంటే 8 మంది యువకులు విద్యార్థులు ఆ రాత్రి సమయం వాళ్ళు మౌలాలి నుంచి కూడా ఇటు పోచారం ఐటీ కారిడార్ సైడ్ వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఒకసారి మనం స్పీడోమీటర్ని చూద్దాం. ఇది డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, అది ఆఫ్ అయిపోయినట్టుంది. లోపల వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్లు, వారికి సంబంధించిన మిగతా వస్తువులన్నీ కూడా ఉన్నాయి, కానీ ఎక్కడికక్కడ చెల్లాచెదరం అయిపోయింది. ఒక్కసారి మనం అక్కడ చూస్తే అదేదో బాటిల్లా కూడా కనిపిస్తుంది. బ్రీజర్కి సంబంధించిన బాటిల్, అంటే వాళ్ళ చెప్పులతో పాటు మిగతా స్నాక్స్, వాటర్ బాటిల్, బ్రీజర్ బాటిల్ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ 8 మంది విద్యార్థులు కూడా రాత్రి సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారనేది పూర్తి సమాచారం అయితే మరి కాసేపట్లో వాళ్ళే ఇక్కడికి వచ్చి చెప్తామన్నట్టు కూడా మనకు సమాచారం అందించారు. వారిని అడిగితే వారిలో సాత్విక్ అనే అబ్బాయి కొంచెం నార్మల్గా ఉన్నారు. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చున్న ముగ్గురు కూడా వారికి ఇంత చిన్న డ్యామేజ్ కూడా కాలేదు, గీత కూడా పడలేదు. రైట్ సైడ్ కూర్చున్న మరొక ముగ్గురు మాత్రం వాళ్ళు తీవ్రంగా గాయాలవ్వడంతో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సనైతే పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే అపోజిట్ నుంచి ఏ వెహికల్ రాలేదు, వీళ్ళంతలో వీళ్ళే వెళ్ళి పిల్లర్కి గుద్దారు. ఆ స్పాట్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఆ రాత్రి సమయంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏమైనా తీసుకున్నారా, అసలు ఆ యాక్సిడెంట్లో అంత స్పీడ్గా వెళ్ళడానికి కారణాలు ఏందంటూ కూడా కేసు నమోదు చేసి విచారించినట్టు కూడా మేడిపల్లి పోలీసులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో ముగులపాపన్న, బిగ్ టీవీ, మేడిపల్లి నుండి.